హాయ్ ఫ్రెండ్స్, టెక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకోసం 3 అద్భుతమైన అప్లికేషన్స్ని పరిచయం చేయబోతున్నాను. సో ప్రతిరోజు మన మొబైల్ని ఓల్డ్ స్టైల్లోనే యూస్ చేసి బోర్ కొడుతున్న వాళ్ళకైతే ఈ యొక్క 3 అప్లికేషన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే పొందుతారు. ఫ్రెండ్స్, ఇంకా మన ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు మై ఫోటో ఫోన్ డైలర్. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. కొన్ని సెటప్స్ మరియు సెట్టింగ్స్ అడుగుతుంది అండ్ పర్మిషన్స్ కూడా అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఓకే చేసేయండి. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ చూపిస్తుంది. మీరు మీ యొక్క కీప్యాడ్ని మీరు కస్టమ్ స్టైల్లో ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మరియు సెటప్ అడుగుతుంది. ఈ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కొన్ని పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్గా ఇక్కడ చూసుకుంటే మీరు హైలో పెట్టుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు కాల్ హిస్టరీ మరియు కాల్ రికార్డు, సో వాటికి సంబంధించిన పర్మిషన్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేయాలి. సో ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కస్టమ్ స్టైల్లోకి వెళ్ళండి. కస్టమ్ స్టైల్లో మీకు కొన్ని యాడ్స్ వస్తుంటే వాటిని మీరు తీసేయండి, డిసేబుల్ చేయండి. ఇక్కడ మీకు చూసుకుంటే కస్టమ్ బ్యాక్గ్రౌండ్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీకు చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తాయి. దీనికోసం ఇక్కడ మీకు ఒక సింబల్ ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తేనే ఈ విధంగా మీకు ఒక చిన్న సెటప్ చూపిస్తుంది. సో దీన్ని మీరు లైట్ వర్షన్లో వాడాలనుకుంటున్నారా లేకుంటే డార్క్ వర్షన్లో వాడాలనుకుంటున్నారా? సో నేనైతే డార్క్లోనే వాడతాను. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్లో మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో దాని తర్వాత చూసుకుంటే కీప్యాడ్ ఎఫెక్ట్ అని ఉంది. ఇది మనకి కమింగ్ సూన్ అని చెప్తున్నారు, ఇంకా రాలేదు. సో దానికోసం నేను ఇప్పుడు సెకండ్ సెటప్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాను. సో మీకు ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తాయి అనమాట ఈ విధంగా. సో ఇందులో మీకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి అండ్ వీడియోస్ ఉంటాయి మరియు కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చిన వాటిని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఏదైనా ఒక వీడియోని లేదా ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంది. సో ఈ విధంగా మీకు ఒక బ్యూటిఫుల్ ఎఫెక్ట్ లాగా ఉండడం కోసం మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. లేదు మీరు మార్చుకోవాలనుకుంటే ఇంకొక స్టెప్ మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇట్లా మీరు ట్యాప్ చేయండి. మీకు నచ్చిన వాటిపైన మీరు ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకు వీడియోస్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు దీన్ని ఎనేబుల్ చేయాలనుకుంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసి ఓకే చేసేయండి. సో డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఈ యొక్క కీప్యాడ్ని యూస్ చేయడం కోసం మీ మొబైల్లో మీరు లాస్ట్లో చూసుకుంటే మీకు ఈ విధంగా ఓకే అప్లికేషన్ 2 విధాలుగా మీకు సేవ్ అయి ఉంటుంది. సో సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క దీంట్లో పోవచ్చు అనమాట. లేదా డైరెక్ట్గా మీరు డైలర్ టోన్ని వాడాలనుకుంటే మీరు దీంట్లోకి వెళ్ళొచ్చు. సో డైల్ ప్యాడ్ని వాడాలనుకుంటే. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఈ విధంగా మీకు కాంటాక్ట్స్ అన్ని కూడా చూపిస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్లో మీకు వీడియో అయితే ప్లే అవుతుంటుంది. అండ్ మీరు కీప్యాడ్ని వాడాలనుకుంటే మీరు కీప్యాడ్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన నెంబర్ని సో ఈ విధంగా మీరు డయల్ చేసి మీరు ఎవరికైనా కూడా ఫోన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా ఫన్నీ క్రియేట్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా మంచి ఫీల్ అయితే మీకు కలిగిస్తుంది. ఇంకా మన నెక్స్ట్ అప్లికేషన్ పేరు వింగ్ వీడియో రింగ్ టోన్స్. సో దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ చూపిస్తుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ముఖ్యంగా మనకున్న యూజ్ ఏంటంటే మనకు నచ్చిన వీడియోస్ని ఒక ఇన్కమింగ్ వీడియో రింగ్ టోన్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ చాలా రకాల పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ కూడా మీరు 1 by 1 ఎనేబుల్ చేసేయండి. సో ఈ విధంగా మీరు సెటప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న మీ యొక్క ఫోన్ నెంబర్ మీరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ చేయండి. సో అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకు చాలా రకాల వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. మీకు నచ్చిన ఫేవరెట్ వీడియోస్ లేదా హాలీవుడ్, బాలీవుడ్, మన తెలుగు లోకల్గా సో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన వీడియోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రికార్డ్ చేసి ఆ యొక్క వీడియోని కూడా మీ యొక్క వీడియో రింగ్ టోన్లా పెట్టుకోవచ్చు. లేకుంటే ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్న ఏదైతే మీ పర్సనల్ వీడియోస్ ఉన్నాయో వాటిని కూడా ఇందులోంచి మీరు నచ్చిన వీడియోని మీరు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క వీడియో రింగ్ టోన్ లాగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీరు గమనించవచ్చు, మన గ్యాలరీలో ఈ విధంగా మనకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చూపిస్తుంటాయి. సో వాటిపైన మీరు ట్యాప్ చేసి వీడియో రింగ్ టోన్ గా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క పర్సనల్ వీడియోస్ ని కూడా మీరు ఈ యొక్క వింగ్ అనే అప్లికేషన్ లో అప్లోడ్ చేసి వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకునే విధంగా మీరు వాళ్ళకు షేర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఏదైనా ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సో ఈ విధంగా మనకు వీడియో అనేది ప్లే అవుతుంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఓకే చేయాల్సి ఉంటుంది. గాట్ ఇట్ వచ్చేసి సో రింగ్ టోన్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ట్రై ఇట్ అని ఉంది కదా, దానిపైన మనం ట్యాప్ చేద్దాం. సో ఈ విధంగా మనకు కాల్ వస్తుంది. సో ఈ విధంగా మన కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం లిఫ్ట్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా మన లాస్ట్ థర్డ్ అప్లికేషన్ పేరు లైవ్ కీబోర్డ్ యానిమేషన్ ఇమోజీ. సో అది ఒక బెస్ట్ అప్లికేషన్ అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇందులో మీకు చిన్న సెటప్ మరియు పర్మిషన్స్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేస్తేనే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి సెట్టింగ్లో. సో సెట్టింగ్స్లో మనకు కావాల్సిన సౌండ్ లేదా కొన్ని యానిమేషన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనం సెటప్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే థీమ్స్ ఉంటాయి. సో ఇందులో మీకు చాలా రకాల సెటప్ థీమ్స్ ఉంటాయి. మీకు వీటిలో కావాల్సిన వాటిని మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసి
డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన థీమ్ని మీరు బ్యాక్గ్రౌండ్లో యూస్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు కావాల్సిన సౌండ్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ స్టైల్ని కూడా మీరు ఇక్కడ నుంచి ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకుని యూస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఒక థీమ్ని అయితే చూపిస్తాను చూడండి. నా యొక్క వాట్సాప్లో చూసుకుంటే ఈ విధంగా నేను కీబోర్డ్లో ఈ యొక్క థీమ్ని సెటప్ చేసుకున్నాను. అండ్ దీనికి మనము మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ వాటర్ ఫాల్ అయినట్టుగానే మనకు సౌండ్తో పాటు ఈ యొక్క యానిమేషన్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, డే బై డే యూసేజ్లో మీరు చాలా కొత్తగా ట్రై చేస్తూ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పొందడానికి ఈ యొక్క 3 అప్లికేషన్లు కూడా మీకు బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ 3 అప్లికేషన్స్ మీకు బాగా నచ్చినట్లయితే వీటిలో మీకు ఈ నచ్చిన అప్లికేషన్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియదండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.